మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్ పైన ఇవాళ సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. తన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిన్న ఈ పిటిషన్ పైన అత్యవసరంగా విచారణ చేపట్టాలని మీనాక్షి నటరాజన్ తరపున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ధర్మాసనాన్ని కోరారు. ఎన్నికల ఫలితాల ప్రకటనపై తక్షణమే స్టే ఇవ్వాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఫలితాల స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం దీనిపైన నేడు విచారణ చేపడతామని స్పష్టం చేసింది. నామినేషన్ తిరస్కరణపైన న్యాయస్థానం ఎటువంటి ఆదేశాలు ఇస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్ పైన ఇవాళ సుప్రీంకోర్టులో కీలక విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, మీనాక్షి నటరాజన్ పిటిషన్ పైన నేడు సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ చక్రి. మొత్తం మీద దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన అంశంపై కూడా ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరికాస్పూర్లోనే విచారణ చేపట్టనుంది. ఇప్పటికే నిన్న అత్యవసరంగా విచారణ చేపట్టాలంటే కూడా మీనాక్షి నటరాజన్ తరపు న్యాయవాది సీనియర్ కౌన్సిల్గా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టుని కోరారు. అయితే గతంలో రిటర్నింగ్ అధికారి ఇచ్చినటువంటి దానిపై కూడా స్టే ఇవ్వాలంటూ కూడా అటు మీనాక్షి నటరాజన్ తరపు న్యాయవాది అటు అభిషేక్ మను సింఘ్ కూడా కోర్టు కోరు. కానీ స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. అయితే ఈ పిటిషన్ని మరొకసారి ఈరోజు విచారిస్తామని కోర్టు ఈరోజు వాయిదా వేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత 12:30 ప్రాంతంలో 6th నెంబర్ కోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 6వ బెంచి ఐటమ్ నెంబర్ 58 నెంబర్ దీనిపై విచారించే అవకాశం ఉంది. మరి ఈ కేసులో మీనాక్షి నటరాజన్ ఒకటే చెప్తుంది, ఎన్నికల అఫిడవిట్లో తాను అన్ని వివరాలు కూడా పొందుపరిచాను. అయితే తెలంగాణ రాష్ట్రంలో నమోదైనటువంటి కేసు ఇంకా క్రిమినల్ కేసు కాదు, అది కాగ్నిజబుల్ అఫెన్స్ కింద ఇంకా పరిగణించలేదు. ప్రస్తుతం అది న్యాయస్థానంలో ఉంది, ఒక ప్రైవేట్ పిటిషన్ మాత్రమే. కానీ అది కూడా ఇందులో పొందుపరచాలంటూ అవసరం లేదు అంటూ కూడా మరోవైపు అటు అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా క్రిమినల్ కేసెస్ నమోదైతే అది పోలీస్ స్టేషన్లో నమోదైతే మాత్రమే ఎన్నికల అఫిడవిట్లో నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పులు నేపథ్యంలోనే ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచినటువంటి అన్ని అంశాలు కూడా తాము పొందుపరిచింది. కానీ ఇదంతా కూడా రాజకీయ కక్షసాధన చర్యలో భాగంగానే తమ కేసుని పక్కదారి పట్టించే తన పిటిషన్ని తన రాజ్యసభ నామినేషన్ని తిరస్కరించే యోచనలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు కుట్రపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ రిటర్నింగ్ అధికారి కూడా తమ నామినేషన్ని కూడా తిరస్కరించడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారి ఇచ్చిన నామినేషన్ను తిరస్కరించిన దాన్ని వెంటనే స్టే ఇవ్వాలంటూ కూడా నిన్న మీనాక్షి నటరాజన్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని కోరారు. అయితే నామినేషన్ తిరస్కరణపై స్టేకు కోర్టు నిరాకరించింది. అయితే ఈరోజు మరొకసారి పిటిషన్పై విచారించిన తర్వాత మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం దీనిపై కాంగ్రెస్ నేతలు ఆందోళన బాట పెట్టారు. ఇప్పటికే గాంధీ భవన్ వేదికగా టీపీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ నిరసన కూడా ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేయాలని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వము భావిస్తుంది. బీజేపీ నిరంకుశ ప్రభుత్వం వైఖరికి నిరసనగా అటు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కూడా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మీనాక్షి నటరాజన్కు సంబంధించిన విషయంలో ఎలాంటి తీర్పు ప్రకటిస్తుంది? ఎందుకంటే ఈ తీర్పు అంటే మధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన విషయంలో నామినేషన్ దాఖలు చేస్తే ఆ నామినేషన్ని ఇప్పటికే తిరస్కరించిన నేపథ్యంలో మరి నామినేషన్ని అగ్రీ చేయాలని కోర్టు చెప్తుందా లేదా, మరి ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకుంటుందా, మరి ఏ రకంగా రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేస్తుంది మాత్రము సర్వత్రా దేశవ్యాప్తంగా కూడా సర్వత్రా ఎంతగానో ఉత్కంఠంగా ఎదురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం తర్వాత 12:30 ప్రాంతంలో ఈ పిటిషన్ కూడా బెంచ్ మీదకి వచ్చే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. చక్రి. రైట్ థ్యాంక్ యూ సునీల్.